వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మార్కెట్ మనం చూసుకున్నట్లయితే మొత్తం బేరియస్గా ఉన్న సిచ్యువేషన్స్ మనందరం చూస్తున్నాం. సో ఇలాంటి పొజిషన్స్లో మనం నెక్స్ట్ వీక్ ఎలాంటి పొజిషన్స్ మనం తీసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సో మ్యామ్, ఇప్పుడు మార్కెట్ మొత్తం కొంచెం బేరిష్గా ఉన్న సిచ్యువేషన్స్ మనందరూ చూసాం. సో ఇప్పుడు ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ మనం ఎలాంటి పొజిషన్స్ మనం తీసుకోవాలంటారు? సో ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మనకి నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం కొంచెం అనాలిసిస్ ట్రై చేద్దాము. సో లాస్ట్ వీక్ అంతా కూడా మనం చూసుకుంటే 4 monthsలో బిగ్గెస్ట్ ఫాల్ జరిగిన వీక్గా మనం చెప్పొచ్చండి. లాస్ట్ వీక్ అంతా ఒక రోజు తప్పించి 4 days కంటిన్యూస్గా 4 ట్రేడింగ్ సెషన్స్లో మార్కెట్స్ అంతా కూడా ఫాల్ అనేది మనకు కనిపించింది. దానికి బిగ్గెస్ట్ రీజన్స్ మనకి డాలర్ ఎగెనిస్ట్ రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతూ ఉంది. ఇప్పుడు 91.50 91.60 వరకు కూడా మన రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతుందండి. దట్ ఈస్ ట్రిగరింగ్ ఎఫ్ఐఐస్ టు సెల్ మోర్. ఎందుకంటే వాళ్ళకి ఇలా డాలర్ మనకి ఏమవుతుంది, రూపీ బాగా డిప్రిషియేట్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇంకొంచెం లాసెస్ పెరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ అని చెప్పి వాళ్ళు మార్కెట్ నుంచి బయటకి ఈక్విటీ మార్కెట్స్ నుంచి సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో అలా మనకి అది ఎట్లా అవుతుందంటే వీళ్ళు సెల్ చేస్తున్నారు కదా అని ఇంకొంచెం రూపీ పడుతుందని వీళ్ళు ఇంకొంచెం సెల్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద సైకిల్ వాట్ వీఆర్ సీయింగ్ కంటిన్యూస్లీ ఫర్ పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి, ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ రూపీ డిప్రిసియేషన్. ఇలా ఈ సైకిల్ అనేది వెళ్తుందంటే ఈ సైకిల్కి ఒక బ్రేక్ రావాలి అంటే మేబీ ఆర్బీఐ ఆల్రెడీ ఇంటర్వెన్షన్ అనేది చేస్తుంది. స్వాపింగ్ అనేది రూపీ డాలర్ స్వాప్ అనే సిచ్యువేషన్, లేకపోతే లిక్విడిటీలోకి వెళ్ళడము, సెల్ డాలర్, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ డాలర్ని అంటే మన రూపీని కొంచెం స్టేబుల్గా చేయడానికి ఆర్బీఐ ఆల్రెడీ స్టార్ట్ చేసిందండి. సో అగైన్ మళ్ళీ 89 వరకు వస్తే కొంచెం మనకి బెటర్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. బట్ రైట్ నౌ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 91.50 పైనే మనకి రూపీ అనేది డిప్రిషియేట్ అయింది. సో దిస్ ఈజ్ వన్ వే వాట్ ద మార్కెట్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ నెక్స్ట్ వీక్లో ఆర్బీఐ కానీ ఈ రూపీ డాలర్ని కానీ మనకి కంట్రోల్ చేయగలిగితే ఈ ఫాల్ని $89కి మళ్ళీ యాజ్ యూజువల్గా వెళ్తే మార్కెట్స్ క్యాన్ స్టెబిలైజ్ టు సమ్ సో అలాగే 91 రూపీస్ దాకా, అలాగే 91.95 సంథింగ్ దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ 89 దగ్గర రాకపోతే సో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ చూడాల్సి వస్తుంది. మనం రీసెంట్ గా కూడా ఈ సిచ్యువేషన్ చూసామండి. రీసెంట్ గా కూడా ఒకసారి 91 వరకు వచ్చింది. అవును, అక్కడ నుంచి మళ్ళీ ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అయ్యి మళ్ళీ 89 వరకు తీసుకొచ్చారు. అవును. సో మళ్ళీ ఇప్పుడు 91.50 రాగానే ఆర్బీఐ అనేది ఇంటర్వెన్షన్ అవుతుంది. సో లెట్స్ హోప్ అగైన్ ఇట్ మైట్ కమ్ అట్లీస్ట్ 90 వరకు అయినా నెక్స్ట్ వీక్. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ అంటే 1 week వాళ్ళ సెల్లింగ్ 15,000 crores అండి. 15,000 crores 1 weekలో. ఇలా ఎన్ని వీక్స్ నుంచి ఇదే జరుగుతూ ఉందండి. సో ఆల్ ఆర్ ఫారెన్ ఏవైతే ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు అమ్మేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఫారెన్ ఫ్లోస్ అన్నీ కూడా బయటకి మనకి వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా రూపీ డిప్రిషియేషన్ అనేది ఎగెనిస్ట్ డాలర్ అనేది జరుగుతుంది. అసలు మామూలుగా వరల్డ్ వైడ్ చూసుకుంటే డాలర్ అనేది వీక్గా ఉంది. అవును, దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఒక్కటే డాలర్ ఎప్రిషియేట్ అవుతుంది. మిగతా కంట్రీస్ లో అంతా కూడా ఇప్పుడు అంతా సెల్ డాలర్ నడుస్తుంది కదండి. మొత్తం వరల్డే సెల్ అమెరికా అనే నినాదంతో స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా యుఎస్ డాలర్స్ ని సెల్ చేస్తున్నారు, యుఎస్ బాండ్స్ ని సెల్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్స్ అందరూ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇక వీళ్ళని కంట్రోల్ చేయాలి అంటే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ కానీ మిలిటరీని ఎదుర్కొనే సత్తా అయితే ఎవరికీ లేదు. సో ఏం చేయొచ్చు బెటర్గా యుఎస్ ని కంట్రోల్ చేయాలి అంటే దే హ్యావ్ స్టార్టెడ్ సెల్లింగ్ ద యుఎస్ బాండ్స్. వాళ్ళ దగ్గర అంటే యూరోపియన్ వాళ్ళ దగ్గర అంటే అన్ని కంట్రీస్తో కలిపితే 40% మొత్తం యుఎస్లో బాండ్ ఈల్డ్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళందరూ అమ్మేస్తే ఏమవుతుంది? సో ఇలా కొంచెం కంట్రోల్ చేస్తే యుఎస్ డాలర్కి ఉన్న వాల్యూ కానీ యుఎస్ బాండ్స్కి ఉన్న వాల్యూ కానీ వరల్డ్లో తగ్గిపోవాలి అని అన్ని చూస్తూ ఉంటే మన ఇండియాలో దీనికి డిఫరెంట్గా జరిగింది. ఈ రూపీ అనేది డిప్రిషియేట్ అవడం. సో దట్ మైట్ కమ్ డౌన్ టు మేబీ 90కి అయితే నెక్స్ట్ వీక్ వస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొంచెం తగ్గుతుందేమో ఒకటి చూడాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అండి. దట్ ఈజ్ ఆల్సో డిసప్పాయింటింగ్ సో మచ్ టు ద మార్కెట్స్ అని చెప్పొచ్చు. సో మిక్స్డ్ ఎర్నింగ్స్ అంటే మనకి బిలో ఎస్టిమేట్స్ వచ్చినవి మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. లైక్ డిఎల్ఎఫ్, ఇట్ హ్యాస్ బీన్ గివెన్ బిలో ఎస్టిమేట్స్. సిఎంట్ ఒక కంపెనీ, అలానే టీటీకే హెల్త్ కేర్, జీ ఎంటర్టైన్మెంట్, మీడియా, ఇవన్నీ కొంచెం ఏంటంటే డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. కొన్ని అయితే కొంచెం యావరేజ్ రిజల్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కూడా
అంత అబోవ్ ఎస్టిమేట్స్ ఇవ్వలేకపోయింది. అలానే క్యామ్స్, ఎంఫసిస్, బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, తర్వాత బంధన్ బ్యాంక్, ఇలాంటివి కూడా పెద్ద ఇంప్రెస్ చేయలేకపోయాయి మార్కెట్స్ని. ఓకే. సో దీనివల్ల ఏమవుతున్నాయంటే మిక్స్డ్ ఏవైతే ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ వస్తున్నాయో దానికి కూడా మార్కెట్ అనేది కొంచెం డౌన్లోనే మనకి కనిపిస్తుందండి. సో ఈ విధంగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్, డాలర్ ఎగెనిస్ట్ రూపీ ఫాల్, కానీ ఈ మిక్స్డ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇవన్నీ కలిపి మనకి ఈ విధంగా మార్కెట్స్ని కిందకు వెళ్తున్నాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే మనకి బిగ్గెస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 25,000. లెట్స్ హోప్ ఆ 25,000 హోల్డ్ చేయగలిగితే బెటర్. బట్ 25,000 కూడా బ్రేక్ అయిందంటే వీ కెన్ సీ 24,800, 24,600 ఇన్ ద లోయెస్ట్ లెవెల్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్. అండ్ హైయెస్ట్ మనం నెక్స్ట్ కొంచెం ఏమైనా మనకి బెటర్, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే గ్రీన్లాండ్ మధ్యలో ఉండి యూరోపియన్ యూనియన్, అంటే యూరోపియన్ యూనియన్, యుఎస్ మధ్యలో గ్రీన్లాండ్, అంటే దీని మీద అంటే గ్రీన్లాండ్ చుట్టూ ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయండి. అంటే మీకు ట్రంప్ గురించి తెలుసు కదా, ఒక రోజు ఏమో సాఫ్ట్ గా మాట్లాడతారు, ఒక రోజు లేదు మేము ఎలా అయినా ఎక్వైర్ చేయాలి బై ఎనీ వే. ఇప్పుడు ఏమంటున్నారు, మేము వాళ్ళ మీద అయితే డిఫెన్స్ ఏమి యూజ్ చేయము, సో మేము అలానే గ్రీన్లాండ్ ని మామూలుగా వాళ్ళని ఒప్పించే తీసుకుంటాము అని సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. బట్ మీకు తెలుసు కదా ఆయన స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఏమైనా ఆయన డిఫరెంట్ స్టేట్మెంట్ కొంచెం హార్డ్ వేలో వచ్చింది అనుకోండి, మార్కెట్స్ అగైన్ విల్ ఫాల్. సో ఇంకా మనకి అది ఆ గ్రీన్లాండ్ ఇష్యూ మీద మనకి కంక్లూజన్ అయితే ఇంకా రాలేదు. సో రాలేనంత వరకు మనకి ఈ ట్రేడ్ టెన్షన్స్ ఒకవైపు, తర్వాత ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకవైపు మార్కెట్స్ అయితే చాలా, అంటే మొత్తం కాషియస్ మోడ్ లో అయితే ప్రస్తుతానికైతే మార్కెట్స్ ఉన్నాయండి. నాట్ సో పాజిటివ్. It is in the cautious mode until these geopolitical issues are there, and trade talks కూడా ఇప్పటి వరకు ఇండియా కంప్లీట్ అయితే జరగలేదు. బట్ మనము ఈ యూరోపియన్ యూనియన్ తో అయితే కంప్లీట్ చేసుకోగలిగాము. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా యుఎస్ ని పక్కన పెట్టి వాళ్ళ బిజినెస్ ని వేరే కంట్రీతో చేసుకుంటున్నాయండి. ఇంకా వీళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సో లెట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ యుఎస్ అని ఒక వరల్డ్ లోనే అందరూ దాన్ని అర్థం చేసుకున్నారు. యుఎస్ మీద మన ఎకానమీ, మన బిజినెస్ ని ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పి మిగతా కంట్రీస్తో మంచిగా వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకోవడము, ట్రేడ్ బైలాటరల్ అగ్రిమెంట్స్ చేసుకోవడం. మనం కూడా ఈయూతో రీసెంట్గా ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళామండి. సో ఎప్పుడైతే ఈయూతో అగ్రిమెంట్ అయిందనుకోండి, మన చాలా బిజినెస్ ప్రోడక్ట్స్ని మనం యూరోప్లో అమ్మేయచ్చు. సో దానివల్ల మనకు కొంచెం బెటర్ సిచ్యువేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ఆల్ డెవలప్మెంట్స్. ఎన్నొచ్చినా ఈ నెగిటివ్ న్యూస్తోని మనము కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి బికాస్ ఆఫ్ కార్పొరేట్ ఎర్నింగ్స్. సో నెక్స్ట్ వీక్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ రాబోతున్నాయి. ఇంకా అవి ఎలా ఇస్తాయో రిజల్ట్స్ చూసి దాన్ని బట్టి మార్కెట్స్ అయితే ఇన్ బిట్వీన్ 24,500, 25,500 ఈ మధ్యలో. నో నాట్ నెక్స్ట్ వీక్ అయితే. నెక్స్ట్ వీక్ అంటే ఈ గ్రీన్లాండ్ ఇష్యూ కంప్లీట్ అయిపోయి ఏదో ఒకటి తేలిపోవాలి కదండి. పోనీ తీసేసుకుంటే అట్లీస్ట్ హీ మైట్ స్టాప్. బట్ యూరోపియన్ యూనియన్ ఆర్ వెరీ మచ్ like aggressive and like what we can say not very much positive ఈ వీళ్ళకి ఇవ్వడానికి, యుఎస్ కి గ్రీన్లాండ్ ని అంత ఈజీగా ఇస్తాయని అయితే అనుకోవట్లేదు. సో ఆయనకి నాటోతో ఉన్నవి, డబ్ల్యూహెచ్ఓతో ఉన్నవి అన్ని రిలేషన్స్ కూడా ఆయన అన్ని కట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అమెరికన్ కూడా డబ్ల్యూహెచ్ఓతో కనెక్షన్ అనేది కట్ చేసుకున్నారు. నాటోతో కూడా పెద్దగా ఏమీ ఆయన మెయింటైన్ చేయట్లేదు రిలేషన్స్. అవునండి, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు కానీ గ్రీన్లాండ్ ని ప్రశాంతంగా ఇవ్వలేదనుకోండి, ఆయనకున్న ఫస్ట్ ఆప్షన్ ట్రేడ్ టారిఫ్స్. ఇప్పుడు ఏమంటున్నారు, February 1 నుంచి టారిఫ్ స్టార్ట్ చేస్తాం అంటే ఏంటి, ఆయన టార్గెట్ పెట్టుకున్నారు అంటే February కల్లా గ్రీన్లాండ్ ఆయనకి ఇచ్చేయాలి ప్రశాంతంగా, ఇవ్వకపోతే టారిఫ్స్. ఇంకా లేట్ చేశారనుకోండి ఆయన ఇంకా 25% టారిఫ్స్ అంటూ ఉన్నారు. సో ఇలా టారిఫ్స్ తో బెదిరిస్తూ ఉన్నారు. టారిఫ్స్ తో కానీ వినకపోతే నెక్స్ట్ మిలిటరీని తీసుకొచ్చా. సో ఆయన స్టేట్మెంట్స్ ఆయనది ఏవి మనం నమ్మడానికి లేదండి. సో దట్స్ వాట్ ద లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, దెర్ ఇస్ నో క్లారిటీ. ఇంకా అక్కడతో పక్కన పెడితే మనకి ఇక్కడ కూడా ఇరాన్ ఇష్యూస్, తర్వాత ఆయన మళ్ళీ ఇరాన్ని కూడా వదలడం లేదు. ఇరాన్ని కూడా దాన్ని ఎక్వైర్ చేయాలని ఆయన అది కూడా ఆయన విషయాల్లో వెళ్తూ ఉన్నారు. సో అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. యుక్రెయిన్ రష్యా వార్ కూడా చాలా ఇంటెన్సిఫై అవుతోందండి. సో యుక్రెయిన్ నిన్న కూడా మిజైల్స్ అటాక్స్ అవి జరిగాయి. సో ఎక్కడ చూసినా మీరు యుక్రెయిన్ రష్యా కానీ, ఈ గ్రీన్లాండ్ ఇష్యూ కానీ, ఇరాన్ ఇష్యూ కానీ ఏది కంప్లీట్గా మనకు కనిపించట్లేదు. సో ఇవన్నీ సెటిల్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. టిల్ ద టైమ్ వీ డోంట్ సీ ఎనీ పాజిటివ్ మూవ్స్ ఫర్ ద స్టాక్ మార్కెట్స్. అవర్ ఓన్లీ హోప్ ఈజ్ ఓన్లీ ద బడ్జెట్. సో బడ్జెట్ మీదే మనం కొంచెం డిపెండ్ అయి ఉన్నాము. సో మేబీ బడ్జెట్ అంటే వచ్చే అనౌన్స్మెంట్స్ స్టాక్ మార్కెట్కి ఏమైనా పాజిటివ్గా వచ్చితే, క్యాపిటల్ కి గెయిన్స్ కి సంబంధించి కానీ ఇంకేమైనా పాజిటివ్గా మనకి మార్కెట్కి
ఏమైనా వస్తే మేబీ మార్కెట్స్ మైట్ టేక్ ఇట్ పాజిటివ్. సో ఈ మండే రోజు అయితే మార్కెట్స్ క్లోజ్ అండి ఆన్ ది ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే. సో ఫైనల్గా మనకి ట్యూస్డే రోజు మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు బి వెరీ కాషియస్. ఈ 3-4 డేస్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మనకి రిఫ్లెక్షన్ ట్యూస్డే రోజు కనిపిస్తాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 1 సండే రోజు పడింది. ఆ రోజు మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి. బిఎస్సి ఎన్ఎస్సి నార్మల్ మార్కెట్ టైమ్స్లోనే, బికాస్ ఆన్ ద ఈవ్ ఆఫ్ బడ్జెట్ they are keeping open. Even on Sunday markets are getting open on February 1st. So ఈ రెండు అందరూ గమనించుకోండి. సో there would be a lot of volatility on Tuesday. ఎస్. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. Thank you.